కుంభరాశి వారికి ఏప్రిల్ 26 శనివారం రోజు ఆర్ అనే అక్షరం ఉన్న ఒక వ్యక్తితో చాలా ప్రమాదం పొంచి ఉంది. అలాగే ఒకరి కారణంగా జరగబోయేది ఏంటో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ శివయ్య శాసించిన విధంగానే కుంభరాశి వారికి తప్పకుండా రేపు ఇదే జరగబోతుంది. రేపటి రోజున ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం, విద్య, అలాగే ఆర్థిక స్థితి, ఇటు పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోని మొదలుపెట్టే ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు. కొంతమందికి ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కదండి. కానీ ఈ గురువుగారి దగ్గర ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా శాశ్వత పరిష్కారం లభించిందండి. అల్లంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం అండి. గురూజీ సీతారామరాజు గారు మన జీవితంలో ఎలాంటి సమస్యలున్నా వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం తప్పకుండా చెప్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. గురువుగారు నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవుతూ ఉంటాను. నా సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం లభించిందండి. అందుకే గురువుగారి నెంబర్ మీకు షేర్ చేస్తున్నాను. గురువుగారి నెంబర్ వచ్చేసి 8309825216. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారండి. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ, మీ జీవితంలో ఎటువంటి సమస్యలున్నా గురువుగారి దగ్గర శాశ్వత పరిష్కారం తప్పకుండా లభిస్తుందండి. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు కుంభరాశి వారి జాతక ఫలితాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనం ఎంత కష్టపడ్డా కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు మన మీద ఉంటేనే కదండి మన జీవితం ముందుకు వెళ్తుంది. అది కూడా సజావుగా, సంతోషంగా ముందుకు వెళ్తుంది. మరి అలాంటి పరిస్థితుల యొక్క జీవితంలో ఉండాలి అంటే భగవంతుడి కృప మనకు తప్పకుండా ఉండాలి కదండి. అంటే ప్రతి విషయంలో కూడా మనం భగవంతుడి మీద ఆధారపడుతూ ఉండాలి. ప్రతి విషయానికి భగవంతుడిని ముందు పెట్టుకొని మనం నడవాలి. అలాగే కుంభరాశి వారు ఎక్కువగా శివారాధన చేసుకోవడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. శివుడికి జలాభిషేకం చేస్తూ, శివుడికి నిత్యం ఆరాధన చేస్తూ ఉంటే కనుక ఆ శివయ్య అనుగ్రహం అనేది కుంభరాశి వారి మీద నిత్యం ప్రోక్షిస్తూనే ఉంటుందండి. శివుడి అనుగ్రహం వీళ్ళ మీద ఉంటే వీరి యొక్క జీవితంలో వచ్చే కష్ట నష్టాలు, ప్రమాదాలు, ఇంకా అనేక రకాలైన సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోయి అన్నీ చెప్పబడుతుంది. మరి రేపటి రోజున శివుడి యొక్క శాసనంతో కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఒక వ్యక్తి వలన ఆర్ అనే అక్షరం ఉన్న ఒక వ్యక్తి వలన జీవితంలో రాబోతున్నటువంటి సమస్యలు ఏమిటి అనేటువంటి విషయాల గురించి మనం తప్పకుండా తెలుసుకోబోతున్నామండి. జ్యోతిష శాస్త్రంలో 11వ రాశి కుంభరాశి. ఈ రాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ముఖ్యంగా కుంభరాశిలో పుట్టినటువంటి వారు వారి జీవితంలో తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి. కేవలం కుంభరాశి వారే కాదు, ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పాటించడం చాలా మంచిదండి. కుంభరాశి వారికి అధిపతి శనిదేవుడు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలోనూ ఆ శని భగవానుడిని నిందించకూడదు. చాలామందికి ఒక అలవాటు ఉంటుందన్నమాట. తమ జీవితంలో ఏదైనా కష్టాలు, నష్టాలు, సమస్యలు వస్తే శనిదేవుడిని నిందిస్తూ ఉంటారు. అలాగే అపజయాలు వస్తే శని భగవానుని కూడా నిందిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలా ఎప్పటికీ కూడా చేయొద్దండి. ఆర్థిక ఇబ్బందులు, జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే దీనంతటికీ కారణం శని భగవానుడే అని నిందించే అలవాటు చాలా మందిలో ఉంటుంది కదా. కుంభరాశిలో పుట్టిన వారు మీకు అధిపతి అయినటువంటి శని భగవానుని ఎట్టి పరిస్థితుల్లో నిందించకండి. అలాగే ఆయనకు ఇష్టమైన రంగుల్ని, వస్తువుల్ని మీరు అవమానపరచకూడదు. ఉదాహరణకి శనిదేవుడికి నీలం రంగు అంటే చాలా ఇష్టం. నీలం రంగుని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అవమానించే విధంగా ప్రవర్తించకూడదన్నమాట. నీలం రంగుని ప్రేమించాలి, చెప్పుల రూపంలో ధరించకూడదు. నీలం రంగు ఏది మీ కాళ్ళ కింద ఉంచకూడదనమాట. అది శనిదేవుడికి కోపం తెప్పించే అంశమని గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారు మీకు వీలైనప్పుడల్లా శని యొక్క స్తోత్రాన్ని పఠించండి. శనికి అభిషేకాలు చేయండి. అలాగే నిత్యం శనిని ఆరాధిస్తూ ఉండడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి. ఇలా శనిదేవుడికి ఇష్టమైనటువంటి పనులను మనం చేస్తూ ఉంటే శని భగవానుడు మన పైన తప్పకుండా అనుగ్రహిస్తాడు. కుంభరాశి వారు శరీరం బలిష్టంగా, గుండ్రని ముఖంతో ఉంటారు. మంచి ముఖ వర్చస్సు కలిగి ఉంటారండి. అలాగే వీరు తప్పకుండా, అంటే ఎప్పుడు సంతోషంగా కనిపిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే కార్యదక్షత కూడా ఎక్కువ. ఈ రాశివారి మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పని చేయడానికైనా ముందడుగు వేస్తారు. అంతేకాకుండా వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు. కష్టంగా ఉన్న మనసుకు ఇబ్బంది గురి చేసి ఎక్కువ శ్రమ నుంచి కల్పించే పనులను చేయడానికి వీరు బాగా ఇష్టపడతారండి.
ఎదుటి వారి నుంచి ఎలాంటివి ఆశించడం వీరి జీవితంలో ఉండవు. ఎప్పుడు ఏం ఆలోచిస్తున్నారో ఎవరికీ అర్థం కాదు. కానీ వారు చేసే పనుల్లో మాత్రం ఆల్టోమేటిక్గా అంటే విజయాన్ని సాధించి కుంభరాశి వారి గొప్పతనం అని చెప్పుకోవచ్చు. ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా తెలియని విధంగా కుంభరాశి వారు ఉంటారనమాట. అంటే కుంభరాశి వారికి అందరిలాగే ఉద్యోగం చేయడం కానీ సాధారణ జీవితం గడపాలని కానీ అసలు నచ్చదండి. మిగిలిన వారికంటే వీరు చాలా భిన్నంగా ఉండడానికి ఇష్టపడతారు. పక్కవారి శ్రమను ఈ రాశివారు ప్రత్యేకంగా లేదా పరోక్షంగా దోపిడీ చేయడం కానీ అలాగే ఆనందం లేకుండా చేయడం కానీ వీరికి ఇష్టం ఉండదు. ప్రకృతిని నాశనం చేయడానికి వీరికి అస్సలు నచ్చదనమాట. ఈ రాశివారికి పూర్వజన్మల కర్మలు వీరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఈ కుంభరాశి వారు వీరి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు జరుగుతున్నాయండి. సూర్యుడు 8వ ఇంట్లోకి మారడం కారణంగా ఈ రాశి వారికి ఒక వ్యక్తి వల్ల అంటే కొన్ని పరిస్థితులు ఏర్పడబోతున్నాయన్నమాట. ఆ వ్యక్తి వలన వీరికి ఎంతో బాధను కలిగించే విధంగా రేపటి రోజు గడిచబోతుందన్నమాట. అంటే వీరిలో గంభీరత్వం చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా కెరీర్కు సంబంధించిన కుంభరాశి వారి మిశ్రమ ఫలితాలు చూడబోతున్నారు. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. ఇష్టం లేని కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. అలాగే కొంతకాలంగా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అంటే ఉదాహరణకు పిల్లలు పెద్దల విషయంలో మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో వారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఎక్కువ తీసుకోండి. ఈ సమయంలో అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా ఉండాలన్నమాట. కుంభరాశి వారు అవసరం ఉన్నప్పుడే ఖర్చు పెట్టండి. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళకండి. విలాసాల కోసం ఇతరులను మెప్పించడం కోసం డబ్బు ఖర్చు చేయకండి. కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలి అంటే పొదుపు సూత్రాన్ని పాటించాల్సిందే. ఆరోగ్యపరంగా మీకు ఒత్తిడి వాతావరణం ఉండవచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవడం ఎంతగానో అవసరమండి. వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో విజయాలు సాధించాలంటే ఎక్కువ కష్టపడాలి. డబ్బు పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు కొంతకాలం ఆగి తీసుకుంటే మీకు చాలా మేలు చేస్తుంది. ఒకరి వలన కుంభరాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతున్నాయని ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా బాధను కలిగించే విధంగా ఉంటాయి. అంటే మిమ్మల్ని ఎప్పటి నుంచో అవమానపరచాలని ఎదురు చూస్తున్నటువంటి ఆ వ్యక్తులు మీకు రేపు తారసపడతారు. అంటే ఎదురవుతారనమాట. ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో మీకు రేపు అసలు మంచిగా ఉండదండి. అంటే గొడవలు చికాకులు అయ్యేటువంటి ప్రమాదం ఉంది. వారు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని నాశనం చేయాలి అని ఎదురు చూస్తూ ఉండేటువంటి రోజులు కూడా మీకు రేపటి రోజున వారు మిమ్మల్ని అలాంటి పరిస్థితికి తీసుకొని రావాలని చూస్తారు. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే అంతా సరిపోతుందన్నమాట. ఇంకా వారు ఎవరో కాదు, మీకు క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తి, మీ చుట్టుపక్కల వారు కావచ్చు, మీ స్నేహితులు, మీ సన్నిహితులు, మీ చుట్టుపక్కల వారు, ఇరుగు పొరుగు వారు, మీ బంధుమిత్రులు ఉన్నవారు ఎవరైనా సరే ఆర్ అనే అక్షరం ఉంటుంది కదా, ఆ వ్యక్తి అంటే మీకు ఇంతకుముందు కూడా పడకపోవచ్చు. అలాంటి వారితో కొంచెం రేపటి రోజున దూరంగా ఉండండి. ఎందుకంటే ఎవరు ఎలాంటి రూపంలో వచ్చి మనకి హాని కలిగిస్తారో మనకు తెలియదు. కాబట్టి ముందుగా మీకు ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టి ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తితో ప్రమాదం పొంచి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు రేపటి రోజున ఇంకా మిగతా విషయాల్లో అన్నితో పోల్చుకుంటే చాలా మంచిగా ఉంటుందండి. అంటే ఏదైనా కానీ అంటే పరిస్థితులు అనుకూలించడం కానీ అనుకోని విధంగా బంగారు తాకట్టులో పెట్టి వదిలేస్తాం, ఇక మన ఆశలు వదిలేసుకోవడమే అనుకున్న వారికి కావాల్సినంత డబ్బు చేతికొచ్చి బంగారాన్ని విడిపించుకోవడం కానీ ఇలా అనేక విధాలుగా ఎక్కడెక్కడో అయితే ఫుల్ స్టాప్ పడిపోయి ఉంటాయి కదా పనులు. ఆశలు వదిలేసుకొని అనుకున్న వాటికన్నా ఒక రకంగా చలనం వస్తుందన్నమాట. వాటన్నిటిలో కూడా మీకు విజయం అనేది సొంతమవుతుందండి. ఈ రకంగా కుంభరాశి వారికి తప్పకుండా అడ్డంకులన్నీ తొలగిపోయి సాఫీగా రేపటి రోజున అంతా కూడా సంతోషంగా ఉంటారనమాట. అలాగే మీకు అంటే ఎవరైనా కానీ మీ తల్లి కావచ్చు, మీ సోదరి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ కూతురు కావచ్చు, ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగా మీరు రేపటి రోజున కొంచెం సంతోషంగా అయితే ఉంటారండి. ఆనందంగా కూడా ఉండబోతున్నారనమాట. ఆ పరమశివుడే దగ్గరుండి నడిపిస్తున్న కారణంగా మీ జీవితంలో ఆనందాన్ని రాజయోగాన్ని కల్పించబోతుంది. ఆ మహాశివుడి అనుగ్రహం కుంభరాశి వారి యొక్క జీవితం మీద ఎక్కువ ప్రభావం చూపించబోతుంది. అందుకే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించండి. మాకు అభిషేకం చేయించే స్తోమత లేదు, మేము గుడికి వెళ్ళలేం, కానీ ప్రతి వారం అభిషేకాలు చేయించలేము అనుకునేవారు సింపుల్గా చాలా చక్కగా శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసి శివ శివ అని నామస్మరణ చేసుకుంటే చాలు. తప్పకుండా ఆ పరమశివుడి ఆశీర్వాదం, ఆ శివయ్య అనుగ్రహం మీ మీద చక్కగా కురిపిస్తాడు. కుంభరాశి వారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి. స్త్రీలను గౌరవించండి. వారి మాటలను అర్థం చేసుకొని ఫాలో అయితే మీకు విజయం తప్పకుండా సిద్ధిస్తుంది. రేపటి రోజున కుంభరాశి వారు ఒక
స్త్రీ మూలంగా సంతోషపడబోతున్నారు, ఆనందపడబోతున్నారు. అలాగే ఆర్ అనే అక్షరంతో కూడా ఉన్న వ్యక్తితో ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆశ్చర్యపరిచేటువంటి స్థితులు ఎలా రాబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నారు. కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.